Hey guys, it's me, your Priya Jasper. Welcome back to our new channel, Hyderabad Food Kazan. So, ఈ రోజు నేను మీకు రెగ్యులర్గా నా బ్లాగ్స్ అని మీరు చూస్తూనే ఉంటారబ్బా. సో ఎందుకు డైరెక్ట్ పాయింట్కి వస్తా. డైలీ పిజ్జాలు, బర్గర్లు, స్ట్రీట్ ఫుడ్ అని, ఆయిల్ ఫుడ్ అని, ఆ ఫుడ్ ఈ ఫుడ్, పిచ్చి ఫుడ్లు అన్నీ తింటాం. సో ఈరోజు నేను మీకు ఒక హెల్తీ ఫుడ్, అది కూడా నేచురల్ ఫుడ్, అది మన నేచర్ మంత్ర వాళ్ళ దగ్గర ఉంది, రండి చూపిస్తాను. వాళ్ళు ఎలా రెడీ చేస్తారు అండ్ అది అసలు వాళ్ళే రెడీ చేస్తారా ఆర్ ఎల్స్ ఆ సీడ్స్ని వాళ్ళే ఏమంటారు పండిస్తారా అనేది నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను, వచ్చేయండి. సో గైస్, నేను చెప్పాను కదా ఇందాక నేచర్ మంత్ర అని, ఇదే అనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే వీటిని ఏమంటారంటే బేసిక్గా ఫస్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని వచ్చేసి మైక్రో గ్రీన్స్ అనేసి అని అంటారు. సో ఇవి బేసిక్గా మనకు బయట దొరికే ఆకుకూరలతో కంపేర్ చేసుకుంటే అవి ఇంత ఉంటాయి చూడడానికి ఆరెల్స్ కట్ చేయడానికి, కానీ ఇది పెరిగే సైజ్ కూడా ఇంతే అనమాట. సో వీటిని ఎవ్రీడే కావాల్సినంత కట్ చేసుకుంటారు, మళ్ళీ రీగ్రోత్ అవుతూనే ఉంటుందన్నమాట. అండ్ దీన్ని ఫస్ట్ జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్ అంటారు కదా, మీకు ఇలా రండి క్లోజ్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఇలా వీళ్ళు చేస్తారనమాట, ఇలా సీడ్స్ని పెట్టగానే ఒక 7 daysలో వీళ్ళకి ఇలా రిజల్ట్ వస్తుంది. సో వీటిని డైరెక్ట్గా కట్ చేసి మనకి బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, 3 times కూడా ఇలా మంచి నేచురల్ ఫుడ్ని వీళ్ళు మనకు అందిస్తున్నారు. సో ఇది తినడం వల్ల ఏంటి బెనిఫిట్, ఈ పచ్చగడ్డి మాకెందుకు చెప్తున్నావు ప్రియా జాస్పర్ అంటే దీనికి ఒక రీజన్ ఉంది. సో 1 month బ్యాక్ మీరు నన్ను చూసి ఏ లడ్డు ప్రియా అనేసి అంటారు. సో ఆఫ్టర్ 1 month నేను తీసుకున్న ఫుడ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ లేదు, ఏం లేదు, మెడిసిన్ లేదు, జస్ట్ 1 month నేను తీసుకున్న ఫుడ్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో తిన్న ఫుడ్లోనే ఇంత చేంజెస్ ఉంది. షుగర్, డయాబెటిక్స్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, ఓవరాల్గా ఆస్తమా కానివ్వండి, థైరాయిడ్స్ కానివ్వండి, అసలు బేసిక్గా ఉన్న ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటిని మన తినే ఫుడ్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎక్కడ అంటే మాత్రం నేచర్ మంత్రాలు. సో గైస్, బేసిక్గా వీళ్ళ దగ్గర మనం బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మనం రెగ్యులర్గా తినే ఐటమ్స్ లాగే డేట్స్, కాకపోతే ఇక్కడ వీళ్ళు కస్టమైజ్డ్గా చేసిన డేట్స్ కానివ్వండి, అండ్ డ్రై ఫ్రూట్స్, పల్లీలు, స్ట్రాబెర్రీస్, అండ్ ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ మొలకలు చూసాం కదా, అవన్నీ కూడా పచ్చి టమాటో, రా టమాటో, ఏంటిది స్వీట్ కార్న్, కొబ్బరి, ఇవన్నీ యాడ్ చేసి ఇది మనకి బ్రేక్ఫాస్ట్ లాగా సర్వ్ చేస్తారన్నమాట. ఈ బ్రేక్ఫాస్ట్తో పాటు మనకు ఒక డ్రింక్ కూడా ఇస్తారు. ఈ డ్రింక్లో మాత్రం ఉన్న రకాల వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానీ అన్నీ మిక్స్ చేసి అవి కూడా హెల్తీ అండ్ కస్టమైజ్ వీల్ చేసిన వాటితోనే ఈ డ్రింక్ని కూడా రెడీ చేసి మనకు సెండ్ చేస్తారు. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ చేయడానికి మనం ప్రత్యేకంగా వీళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వచ్చి వీళ్ళని కన్సల్ట్ అవుతే చాలు, ఎవ్రీడే మనకి ఫుడ్ లైక్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, ఎవ్రీడే వాళ్ళే మన ఇంటికి పంపిస్తారు. ఇప్పుడు నేను మీకు లంచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి. సో గైస్, ఇందాక మనం బ్రేక్ఫాస్ట్ చూసాం కదా, అండ్ ఇప్పుడు నేను మీకు లంచ్ చూపిస్తాను. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇందాక ఒక డ్రింక్ చూసాము బ్రేక్ఫాస్ట్లో, అండ్ లంచ్లో ఒక డ్రింక్, అలాగే సేమ్ డిన్నర్లో కూడా ఒక డ్రింక్ ఉంటుంది. సో ఇక్కడైతే చూడడానికి గారెలు ఉన్నాయి, బూరెలు ఉన్నాయి, లడ్డూలు ఉన్నాయి, అన్నం ఉన్నాయి, వెరైటీ కర్రీస్ ఉన్నాయి, ఓవరాల్గా ఫ్రై కూడా ఉంది. మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ లాగే, కాకపోతే వీళ్ళ స్టైల్లో చేశారనమాట. సో ఫుడ్ తింటూనే మనకున్న రోగాలన్నిటిని కూడా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఈజీగా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ లాగే, కాకపోతే ఆయిల్ లెస్. యాజ్ ఇట్ ఈస్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అంతే ఉంది, కాకపోతే అన్ని గుడ్ ఫుడ్స్, మిల్లెట్స్తో చేసిన రైస్ కానివ్వండి, కర్డ్ రైస్ కానివ్వండి, మిల్లెట్స్తో చేసిన పొంగనాలు కానివ్వండి, అలాగే సర్వ చెక్కలు, ఇవన్నీ తింటూనే మనం టాబ్లెట్స్ అవసరం లేకుండా ఆరామ్సే రోగాలన్నింటినీ క్యూర్ చేసుకోవచ్చు. ఇంతకన్నా హెల్దీ ఫుడ్ మనకి ఇంకేం కావాలి చెప్పండి. అనవసరంగా టాబ్లెట్స్కి మనం డబ్బులు వేస్ట్ చేసి హాస్పిటల్స్కి పే చేస్తూ ఉంటాం. అదేదో మనం ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా గుడ్ హెల్త్ ఉంటుంది, అలాగే డాక్టర్స్ అవసరం కూడా లేదు మనకి. సో గైస్, వీళ్ళని మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ గైస్, మీతో మాట్లాడుతుంటే ఇవి చూస్తుంటే నాకు నోరూరిపోతుంది. ఫస్ట్ అయితే మనం లంచ్ చేసేద్దాం. ఈ నేచురల్ ఫుడ్ని ఇలా చెట్ల మధ్యలో ఇక్కడే రెడీ చేసుకున్న వీటి ముందే తింటుంటే జస్ట్ లైక్ ప్రైజ్లెస్ అనమాట. అండ్ బేసిక్గా మీకు మెయిన్ టాపిక్ చెప్పడం మర్చిపోయా, ఇది వచ్చేసి మన డిన్నర్ సెట్ అనమాట. నేను ఇందాక చూపించాను కదా, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ దట్ లంచ్, ఆఫ్టర్ దట్ ఇది డిన్నర్ అనమాట. సో డిన్నర్లో ఇది మాత్రమే మనకి
ఇస్తూ ఉంటారు. సో ఏంటి అంటే, సో గైస్ ఇలా ఎవ్రీడే తినడం వల్ల వెయిట్ లాస్ ఈజీగా అయిపోతారు. అండ్ బేసిక్గా అమ్మాయిలకి మనం ఒక్కరోజు పార్లర్కి వెళ్తే ఎంతో ఖర్చు పెడతాం. అలాంటిది అదే మనీని మనం ఒక 1 month దీని మీద ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఈజీగా మనకి న్యాచురల్ గ్లో వస్తుంది. అలాగే న్యాచురల్ ఫుడ్తో పాటు షుగర్, డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడీస్, వెయిట్ లాస్. అండ్ బేసిక్గా ఇంకో టాపిక్ ఏంటంటే, షుగర్ కోసం కొంతమంది లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి అవసరమే లేదండి. ఎందుకంటే ఈ నేచర్ మంత్ర వాళ్ళు ఇచ్చే నేచురల్ ఫుడ్తోనే మనం ఈజీగా షుగర్ని తగ్గించుకోవచ్చు. సో గైస్, ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ లేడీస్. అవునండి, ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ ఎవరైనా సరే వాళ్ళ day 1 నుంచి బేబీ బయటకు వచ్చేంత వరకు ఈ నేచురల్ ఫుడ్ తిన్నారనుకోండి, మీకు మంచి నేచురల్ బేబీ పుడతారు. సో గైస్, మనం ప్రెజెంట్గా ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే పిల్లలు పుట్టడంతోనే ఏదో ఒక ప్రాబ్లంతో పుడుతున్నారు. అండ్ అలాగే మన ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉన్నారో, సో వాళ్ళు day 1 నుంచి కూడా ఏదో ఒక విటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి, ఐరన్ టాబ్లెట్స్ కానివ్వండి వాడుతూ ఉంటారు. సో వాటన్నిటిని వాడకుండా నేచురల్గా ఫుడ్ తింటూనే ఒక హెల్తీ బేబీ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ నేచురల్ ఫుడ్ని తినాల్సిందే. ఎందుకంటే ఈ తినడం వల్ల మీరు టాబ్లెట్స్ వేసుకోకపోయినా సరే, ఈవెన్ మీరు రెగ్యులర్గా తినే ఫుడ్ తినకపోయినా సరే, రెగ్యులర్గా ఏమంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోయినా సరే, ఈ ఫుడ్ తినడం వల్ల మీకు చాలా హెల్దీ ఉంటుంది. అలాగే మీరు వీక్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే మీకు ఒక మంచి హెల్దీ బేబీని కూడా ఇస్తుంది. కావాలంటే మీ అమ్మమ్మల్ని, తాతయ్యలను కూడా అడగండి ఈ ఫుడ్ తినడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది. సో గైస్, మనం ఒకప్పుడు లాస్ట్ జనరేషన్స్ చూసుకుంటే మన అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్న ఆ టైంలో బేసిక్గా ఎక్కువ ఈ హాస్పిటల్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానీ అవైలబుల్గా ఉండేది కాదు. కానీ వాళ్ళందరూ ఇంకా మంచి స్ట్రాంగ్గా ఉండి అండ్ స్ట్రాంగ్ బేబీస్, గుడ్ హెల్త్ ఉన్న బేబీస్ని కన్నారు అంటే రీజన్ ఇలాంటి ఒక హెల్తీ ఫుడ్ తినడం వల్లే. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలాంటి హెల్తీ ఫుడ్ దొరకడం మనకు చాలా రేర్. సో దొరికినప్పుడే ఖచ్చితంగా మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. సో గైస్, ఇదేం హోటల్ కాదు. సో నేను ఇక్కడ లంచ్ టైంలో ఉన్నాను కాబట్టి నాకు ఈరోజు ఈ లంచ్ సెటప్ నాకు ఉందన్నమాట. సో మీకు అవసరం లేదు, మీకు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీ ఇంటికే డెలివరీ వచ్చేస్తుంది. సో గైస్, ఇదన్నమాట, ఇది నేను రోజు తినే ఫుడ్. దీనివల్లే నేను ఈరోజు మీ ముందు ఇంత స్లిమ్గా ఆర్ ఎల్స్ ఇంత చూడడానికి గార్జియస్గా కనిపిస్తున్నాను అని చెప్పుకోవచ్చు. అండ్ బేసిక్గా చెప్పాను కదా ఇందాక కూడా, అమ్మాయిలకి ఎలాంటి మేకప్ అవసరం లేకుండానే మంచి నేచురల్ గ్లో ఇస్తుందని చెప్పి. సో గైస్, నేను మీరు తింటున్నట్టే పొంగడాలు తింటున్నా, మీరు తింటున్నట్టే పకోడీ తింటున్నా, మీరు తింటున్నట్టే గారెలు తింటున్నా, అలాగే లడ్డూలు కూడా మీరు తింటున్నట్టే తింటున్నా. కానీ నేను మీతో కంపేర్ చేసుకుంటే హెల్దీ అండ్ ఫిట్గా ఉంటున్నా. దానికి రీజన్ ఇక్కడ తినే ఫుడ్ అనమాట, ఈ నేచురల్ ఫుడ్ అనమాట. గాయస్ చెప్తున్నా, ఒక్కసారి మీరు ఈ ఫుడ్ని టేస్ట్ చేసి చూడండి. మీరు మీ అమ్మమ్మలు చేసిన ఫుడ్ ఎలా ఉండేదో ఒకప్పుడు సేమ్ అలాంటి టేస్ట్తో, మంచి టేస్ట్తో మనకి హెల్దీ ఫుడ్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ నేచర్ మంత్ర వాళ్ళు. సో గైస్, ఇలా నా పేజ్ని ఫాలో అవ్వడం వల్ల మీకుండే లాభాలు ఏంటి అంటే, ఇలా రోజు తినే ఫుడ్, బర్గర్ కానీ, స్ట్రీట్ ఫుడ్ కానీ, ఏదో ఫుడ్ కన్నా ఇలా హెల్దీ ఫుడ్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ నేను ఇంతసేపు మాట్లాడాను కదా ఈ హెల్దీ ఫుడ్ గురించి, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇక్కడ కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినా సరే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. సో గైస్, మరి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ హైదరాబాద్ ఫుడ్ ఖజాన్. బై గైస్, సీ యు ఆల్ లేటర్.